అందరికీ శుభోదయం. ఈరోజు చదువు పాఠంలోని రెండవ భాగాన్ని చదువుకుందాం. మొదటి భాగంలో ఎంతవరకు అయింది? పరులకి సోదరులకి భూవరులకి పద్యం అయిపోయింది. ఇప్పుడు రెండవ భాగంలోకి వద్దాం. రెండవ భాగంలో 6వ పద్యం చూడండి. పరభూమికి జనుచో దస్కరులకు నగపడదు, వ్రేగుగా తెచ్చట నెవ్వరినైనా హితుల చేయును ధరలో మరి విద్య బోలధనములు గలవే. మళ్ళీ ఒకసారి. పరభూమికి జనుచో దస్కరులకు నగుపడదు, వ్రేగుగా తెచ్చుట నెవ్వరినైనా హితుల చేయును ధరలో మరి విద్య బోల ధనములు గలవే. విద్య బోల అంటే విద్యను మించిన ధరలో, ఈ భూమి మీద విద్యను మించిన ధనము మరొకటి లేదు. ఏ జాబ్లో చూసినా చదువుకున్నోడికి ఏ జాబ్ అయినా వస్తుంది కదా. కంప్యూటర్ చేసినా, కార్పెంట్, ఏ పనులు చేసినా, ఏ దాంట్లో చూసినా చదువు అనేది. ఎలక్ట్రీషియన్ కూడా, కరెంటు కూడా ఎలక్ట్రీషియన్ చదివితేనే కదా చేయగలిగేది. కాబట్టి ఏదైనా సరే విద్యకు మించిన ధనము లేదు అని చెప్తున్నాడు. పద్యం. పరభూమికి జనుచో, పరభూమికి అంటే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు దస్కరులకు నగపడదు. దస్కరులు అంటే తస్కరులు, తస్కరులు అంటే దొంగలు. మరి దొంగలకి నువ్వు చదువుకున్న చదువు కనపడదు. మన మొహం చూడంగానే నువ్వు ఏ క్లాసు, ఏం చదువుతున్నావు, నువ్వు ఎంత చదివినావు అని మనల్ని చూడగానే ఏ దొంగకి కనపడదు. ఇంకా వేగుగా తెచ్చటను ఎవరినైనా హితుల చేయును. మరి చదువుకోవడం వల్ల మనం వేరే ఎవరినైనా మనకి మంచి వాళ్ళని అంటే హితులని చేస్తుంది, అంటే హితాన్ని కలిగిస్తుంది, మంచిది చేస్తుంది అని అర్థం ఇక్కడ. మరి ఏ విధంగా మంచిది చేస్తుంది చదువు? ఇప్పుడు నీకు ఇంగ్లీష్, హిందీ వస్తే ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం తిరిగి రావచ్చు. ఏ స్టేట్కి వెళ్ళినా హిందీలో మాట్లాడేస్తే మనకు వాళ్ళతో మనకు అక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండి మాట్లాడి మనది వాళ్ళకు, వాళ్ళది మనకు అర్థమవుతుంది ఇబ్బంది లేకుండా. అదే ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచం అంతా తిరిగి రావచ్చు. అంటే ఇది ఎలా సాధ్యమైంది? మరి చదువుకోవడం వల్లనే కదా, నేర్చుకోవడం వల్లనే కదా. హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏదైనా, తెలుగు అయినా, ఏదైనా సరే నేర్చుకుంటే మనకి వేరే ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకి హితులను చేస్తుంది, మంచిని చేస్తుంది. ధరలో మరి విద్య బోల ధనములు కలవే. ఇంకా ఈ భూమి మీద విద్యకు మించిన ధనము, సంపద మరొకటి లేదు. నీ చదివే నిన్ను ధనవంతుడిని చేస్తుంది అని చెప్తుంది. 7వ పద్యం. గద్యము పద్యమున్ వెనుప గైకొనుటొండే, ధ్రువ ప్రబంధనం సంపత్యుంటవుడయుండే, మృదు భాషణం వృద్ధులు పుచ్చుటొండే, లోకోద్యమ లక్షణం పెరుగుటొండే, గడున్ భజించుగాక ఏ విద్యలు నేరడేని పశువేయగుగాదే, గణించి చూచినన్ అంటే లెక్కించి చూస్తే. అంటే మామూలుగా నేను ఏ దాంట్లో చూసినా దీంట్లో లేవు, దాంట్లో లేవు, లెక్క పెడితే నీకు ఒకటి రాదు అంటాం కదా. అట్లా లెక్కించి గణించి చూస్తే ఏ విద్యలలో నువ్వు లేవు, రాదు, రాని వాడిని ఇంకా పశువే అంటారు అని కింది లైన్. గద్యము అంటే మనిషి, ఒక పురుషుడు, మనిషి, వ్యక్తికి ఏమేమి వచ్చి ఉండాలంట చూడండి. గద్యము పద్యమున్ వెనుపంగైకొనుటొండే. పద్యం అన్నా రావాలి, గద్యం అన్నా రావాలి. ఈ రెండు అన్నా చదవాలి. లేదా ధ్రువ ప్రబంధ సంపద్యుతుడౌటయుండే. ధ్రువ ప్రబంధ సంపద్యుతౌడుండే అంటే ధ్రువ ప్రబంధ అంటే సంగీతమైన రావాలి, నాట్యమైన రావాలి, సాహిత్యమైన రావాలి. అంటే వచన పద్యాలు చదవడం రావాలి. నాట్యమో, సంగీతమో, సాహిత్యమో ఏదన్నా ఒకటి, ఏదైనా ఒక దానికి సంబంధించిన జ్ఞానాన్నైనా పొంది ఉండాలి. మృదు భాషల వృద్ధులు పుచ్చుటొండే. మృదు భాషలు, మంచి మాటలు మాట్లాడుతూ అన్నా పొద్దు గడపాలి. అంటే
కాలం గడపాలి. ఎవరైనా బాగా 4 మాటలు చెప్పే వాళ్ళు ఉంటే మనం కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర రోజు వెళ్ళి వింటామా లేదా? కనీసము నువ్వు నేర్చుకోవాలి, లేదా మంచి మాటలన్నా తెలిసి ఉండాలి, మాట్లాడాలి, అలానన్నా కాలాన్ని గడపాలి. తర్వాత లోకోద్యమ లక్షణం పెరుగుటొండే. టొండే అంటే ఉండాలి అని. మరి లోకోద్యమ లక్షణము అంటే లౌకికం, లోకంలోనైనా లోక జ్ఞానమైనా పొంది ఉండాలి. ఇంకేమంటున్నాడు? గడున్ భజించు ఏగాక విద్యలు నేరడేని పశువే గాదే గణించి చూచినన్. ఒక్క వచనము రాదు, పద్యము రాదు, సంగీతము, సాహిత్యము, నాట్యము ఇవి నేర్చుకోవు. తర్వాత మంచిగా మాట్లాడటము రాదు, లోక జ్ఞానము లేదు. ఏది లేనివాడు ఎవరిని గడున్ భజించు అంటే ఎవరిని సేవించినా, నీకేమీ నేర్చుకోని వాడు ఎవరిని సేవించినా ప్రయోజనం ఉండదు. ఇట్లా ఏమి రాని వాడిని లెక్కించి చూస్తే పశువే అని చెప్పొచ్చు. అంటే మనిషి అనేవాడు ఏదో ఒక దాంట్లో నైపుణ్యాన్ని పొందాలి. ఏ పని రాని మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం. ఎవరైనా పిల్లలు చెప్పిన పని అన్నా చేస్తారు, ఇంట్లో పని అన్నా చేస్తారు, మాట్లాడకుండానన్నా ఉంటారు. ఏదన్నా ఒకటి ఉంటే వీడికి ఇది వచ్చు ఇది రాదు అని చెప్పొచ్చు. నువ్వు ఏది తినడంలో ఉండవు, వండడంలో ఉండవు, చెప్పింది చేయవు, నీటుగా ఉంచవు, నువ్వు నీటుగా ఉండవు. అప్పుడు అమ్మ ఏమంటుంది? నీకు ఏది రాదు పోరా అని అంటుంది. అంటే నీకు ఏది చేత కాదు అంటుంది. అప్పుడు నీకు తిండి కూడా దండగే అనే అర్థం. అంటే ఇక్కడ మనిషి అనేవాడు ఇవి ఏదో ఒకటి నేర్చుకోకపోతే ఏ విధంగా ఎవరిని సేవించినా ప్రయోజనం లేదు. కాబట్టి ఏ విధంగా చూసినా ఏమీ రాని వాడిని పశువుతో సమానం. మనకు ఒకటి ఉండేది అప్పట్లో 20 ఏళ్ళ కింద, విద్య రానివాడు వింత పశువు అని మా ఊర్లో చిన్నప్పుడు గోడల మీద రాసేది. వింత పశువు, పశువు మామూలు పశువు అయితేనేమి ఇంత గడ్డి మేస్తుంది, వచ్చో దగ్గర ఉంటుంది. కొత్తగా తీసుకపోతే ఎక్కడన్నా చూస్తే అటు ఇటు దిక్కులు చూస్తుంది. అంటే చదువు రానోడు కూడా చూడు, చదువు రాకపోతే నువ్వు ఎంత బంగారం మంచి బట్టలు తీసుకొని పోతే ఎక్కడన్నా కొత్తగా ఎక్కడన్నా తీసుకొని వెళ్తే అక్కడ వింతగా చూస్తుంటాడు. అందుకే చదువు రానివాడు వింత పశువు అని అప్పుడు మా చిన్నప్పుడు ఉండేది. కాబట్టి ఏవి నేర్చుకొని నిన్ను ఎటు చూసినా ఓ రకంగా ఎంత లెక్కబెట్టి చెప్పినా పశువే అని తండ్రి ఎవరు పురోహితుడు త్రివిక్రముడు కమలాకరుడని అంటున్నాడు. నీకు ఇవేవి రావురా, మంచిగా మాట్లాడడం రాదు, లోక జ్ఞానము లేదు, పద్యం చదవరాదు, గద్యం చదవరాదు, ఓ సంగీతం రాదు, ఓ నాట్యం చెయ్యరాదు, సాహిత్యము పాట రాయరాదు, ఇంకా నువ్వెందుకురా, ఏ విధంగా చూసినా నువ్వు పశువుతో సమానము అని చెప్తున్నాడు. తర్వాత 8వ పద్యం. సంగీతంబు గవిత్వతత్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువినాశ్చర్యంబుగా బాలమున్ శృంగద్వందము లేని ఎద్ద తడంజల్లు దృనంబాతండ యాంగికంబున మేయడా పసుల భాగ్యం బిచ్చటం గల్గుటన్. మళ్ళీ అదే పై పద్యంలో కూడా ఏమి రానివాడు ఎటు చూసినా పశువే అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు మొత్తం పశువే అని చెప్తున్నాడు ఇక్కడ. సంగీతంబు గవిత్వ తత్వమును అంటే కవిత్వ సారం కానీ సంగీతము కానీ, సౌజన్యంబు మంచితనము కానీ, సత్సాంగత్యము మంచి స్నేహము, ఇవేవి నెరుగడేని భూమిని ఆశ్చర్యముగా ఇవేవి లేవు నీ దగ్గర. మంచి సాంగత్యము అంటే మంచి స్నేహితులు లేరు నీ దగ్గర, ఒక సంగీతము లేదు, ఒక కవిత్వ సారము లేదు, ఓ మంచితనము లేదు. మరి ఇవన్నీ లేనోని భూమి మీద ఆశ్చర్యంగా చూస్తారంటే ఎట్లా? వాలము అంటే తోక, శృంగము అంటే కొమ్ములు. మరి ఒక ఎద్దు ఉంటే దానికి కొమ్ములు లేకుండా తోక లేకుండా ఉన్న ఎద్దును చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో నిన్ను చూస్తే కూడా అంతే ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఇంకా తోక ఎద్దులు కొమ్ములు లేని ఎద్దు, ఇంకా ఎద్దతడం జల్లు దృణం బాతండ, దృణం అంటే గడ్డి. మరి కొమ్ములు తోక లేకపోతే ఎద్దుతో చూడండి బండి కడితే ఎద్దు కొమ్ములకి తాడు పెట్టి
బండి కట్టుకొని ఆ తాడు మీద కూర్చొని ఇట్లా అన్నప్పుడల్లా కొమ్ములు కాడికి పెట్టి కడతారు. తాడు ఒక కాడి మధ్యలో ఉంటుంది, 2 ఎద్దుల మెడ మీద ఉంటుంది, దానికి వేసి కట్టేస్తారు. అప్పుడు గట్టిగా ఉంటుంది బండి, మనం పట్టుకుంటాం. తోక ఉంటుంది చేయి కింద, మనం బండిలో కూర్చుంటాం. మీరు ఎద్దుల బండి నడిపే విధానం చూస్తే ఈ తోక కొమ్ములు ఎందుకు అవసరమో అర్థమవుతుంది. ఆ తోకని ఇట్లా అనంగానే అది కొంచెం స్పీడ్ పరిగెత్తుతుంది, వేగంగా పోతుంది. మరి కట్టడానికి కొమ్ములు లేవు, అనడానికి తోక లేదు. ఇప్పుడు ఈ ఎద్దుని బండికి కట్టలేము, వ్యవసాయము చేయలేము. మరి దీనికి తిండి దండగా అంటే గడ్డి దండగా అని చెప్తున్నాడు. మరి నువ్వు కూడా అలాంటి వాడివే, ఆ ఎద్దుతో సమానమే నువ్వు కూడా. కొమ్ములు తోక లేకపోతే అది దేనికి పనికిరాదు. సంగీతము, నాట్యము, లోకజ్ఞానం ఇవేవి లేని నువ్వు కూడా దేనికి పనికిరావు. ఎందుకు పనికిరాలంటున్నాడు? మరి నాకు ఇవన్నీ వచ్చు కాబట్టి రాజు ఆస్థానంలో ఉంటున్నాడు, 4 బంగారము ధనము సంపాదిస్తుండు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు, ప్రజల్లో గుర్తింపు వచ్చింది త్రివిక్రముడికి. మరి ఇలాంటివి ఏవి లేకపోతే రేపు నీకు భోజనం నీకు నువ్వన్నా తెచ్చుకొని తినాలి, నీ కుటుంబాన్ని కూడా పోషించాలి కదా. మరి ఇవేవి చేయకపోతే ఆ 2 కొమ్ములు తోకలేని ఎద్దుకు తిండి దండగా గడ్డి దండగా నీకు కూడా అంతే అని మరి ఇది ఇక్కడ చెప్తున్నాడు. లాస్ట్కి చివరికి ఏమని అంటే నీకు భోజనం పెట్టడం కూడా వృధాయే అని చెప్తున్నాడు. అనుచు నెగ్గించిన నా కమలాకరుండ అభిమాని అయి తన ఆత్మలోన విద్యలు నేర్చి వివేకినై కాని ఈ జనకు వక్త్రము చూడననుచు వెడలి కాశ్మీర దేశంబు కడకేగి ఒక యోర చంద్రకేతుండును సంజ్ఞ బరగు నొత్తమ ద్విజును గొల్చి ఉండగా నా తండు క్రమమున సిద్ధ సారస్వతంబు. ఇట్లా నువ్వు తిండి లేదు, ఎద్దు కన్నా కూడా అధ్వానము, పనికిరానోడివి, మొగిలి పువ్వులాగా నువ్వు ఇంట్లో ఉన్నా వెలుగురే లేదు, ఇన్ని మాటలు తిట్టినాక ఇప్పుడు కమలాకరుడికి ఏమనిపిస్తుంది? ఇంకా అభిమానవతుడయి, అభిమాని అయ్యి అంటే అభిమానం ఉంటే ఎవరన్నా మాట అంటే కూడా పడము, మనకి ఒక రకమైన బాధ అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి చూడండి, ఒక్కొక్కరు ఎన్ని మాటలు తిట్టినా మళ్ళీ యథావిధిగా బతికేస్తూ ఉంటారు. మళ్ళీ నన్ను ఇట్లా అన్నారు కదా ఇంకొకసారి చెయ్యొద్దు అనుకోకుండా అదే చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరేమో ఒకసారి చెప్తే మళ్ళీసారి చేయరు కదా, ఎందుకంటే చేస్తే మళ్ళీ ఎక్కడ తిడతారో అని. అలానే అభిమానవంతుడు అని మాట పడకపోవడం అంటారు. ఇక్కడ అభిమాని అయిండు, అభిమానాన్ని తెచ్చుకున్నాడు ఇప్పుడు కమలాకరుడు. మా నాన్నతో నేను ఇన్ని మాటలు పడాలా ఇంకా అనుకొని అభిమాని అయ్యి అంటే ఇక ఆయనకు అప్పుడు వచ్చింది ఒక రకమైన అభిమానం వచ్చింది. ఇక నేను మాటలు పడొద్దు, ఇంకా ఏమనుకుంటుండే ఆత్మలోన అంటే తన మనసులో అనుకుండు మా నాన్నతో లాస్ట్కి చివరికి తిండి దండగా అనే మాట కూడా నువ్వు పశువుతో సమానం రా అనే మాటని కూడా అనిపించుకున్నా అని. విద్యను నేర్చి వివేకినై కానీ ఈ జనకు వక్త్రము చూడరని వెడలి వెళ్ళిపోవడం. వెడలి అంటే ఇక వెళ్తా నేను. జనకుడు అంటే తండ్రి, వక్త్రము కావద్దు కాకి తావద్దు రావద్దు, వక్త్రము అంటే ముఖము. ఇక మా తండ్రి గారి ముఖం నేను చూడనిక. మరి ఎప్పుడు చూస్తా? విద్యలు నేర్చి వివేకినై ఇంకా నేను మాటలు పడను, బాగా చదువు నేర్చుకున్న తర్వాతే వచ్చి మా తండ్రికి నా ముఖాన్ని చూపిస్తా, అప్పటి వరకు ఇక చూపించను అని మనసులో అనుకొని కాశ్మీర దేశంబు కడకేగి ఒక యువర చంద్రకేతుండనను సంజ్ఞపరగు. చంద్రకేతు బ్రాహ్మణ గురువు, ఒక చంద్రకేతుడు అనే గురువు దగ్గరికి పోయింది. ఇక అట్లా వాడి బయటికి వెళ్ళిపోతే కాశ్మీర దేశానికి చేరుకున్నాడు. అక్కడ మంచి పేరున్న గురువు ఎవరు అని అంటే చంద్రకేతు పండితుడు. ఆ చంద్రకేతు పండితుడి దగ్గరికి వెళ్ళి ఇంకేమేమి నేర్చుకున్నాడో చూద్దాం. కరుణ నొసంగిన నతడు సాంగంబుగాగ 4 వేదములను గావ్య నాటకములు దర్శనంబులు నీతి శాస్త్రములు దివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి ఆయన దగ్గరికి వెళ్ళిండు.
కరుణ నొసంగిన అతడు ఇక్కడ ఆయన పైన దయని చూపించిండు. ఎవరు? చంద్రకేతు మహారాజు దయ చూపించి, అంటే ఈయన పోయి చెప్పుకున్నాడు, నాకేం రాలేదు, మా నాన్నగారితో ఇన్ని మాటలు పడి వచ్చినా ఏం చెప్పిండో ఏమో, ఈయన చెప్పిన మాటలకి చంద్రకేతు పండితునికి దయ కలిగి ఈయనకి ఏమేమి నేర్పించిండు మరి? సంగీతము, సాంగంబుగాగా సంగీతము, 4 వేదాలు, కావ్య నాటకాలు, దర్శనాలు, నీతి శాస్త్రాలు, ఇవన్నీ సంగీత సాహిత్య కళలు నేర్పి అన్ని కలిపి ఇన్ని రకాల విద్యలన్నీ చంద్రకేతు పండితుడు నేర్పించిండు. ఎవరికి? కమలాకరుడికి. అవన్నీ నేర్చుకొని వచనం అభిజ్ఞుండై గురునానతి వడసి తిరిగి దేశ విశేషంబులను జరించుచు అన్నీ నేర్చుకున్న తర్వాత కమలాకరుడు ఇంకా చంద్రకేతు పండితుడి దగ్గర ఆజ్ఞ తీసుకున్నాడు. గురువుగారు, నేను అన్నీ నేర్చుకున్నా కదా, ఒక్కసారి దేశయాటన చేసి, అంటే దేశమంతా తిరిగి నా తండ్రి గారి దగ్గరికి వెళ్తా అనేసి చెప్పి ఆయన దగ్గర ఆజ్ఞ తీసుకొని దేశయాటనకు బయలుదేరిండు. మరి తిరిగి వస్తాడా అంటే తిరిగి వస్తాడు. కమలాకరుణ్ణి చూసి తండ్రి చాలా సంతోషిస్తాడు. ఎందుకు అంటే ఏమి ఒకటే రోజు తిట్టినాక తర్వాత బయటికి వెళ్ళిపోయి అన్నీ నేర్చుకొని వచ్చిన తర్వాత ఇంకా సంతోషమే కదా. కాబట్టి త్రివిక్రముడు కూడా చాలా సంతోషిస్తాడు. కమలాకరుడు వచ్చి అప్పుడు ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇదంతా మళ్ళీ వేరే కథ.